సరుకు ముట్టింది కదా? మీకోసం ఎవరో వచ్చారు. ఇమీడియట్ గా క్యాష్ పంపండి. ఓకే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. చెప్పండి. మీతో కాంటాక్ట్ కుదుర్చుకోవటానికి మేము ఢిల్లీ నుంచి వచ్చాం. అమౌంట్ ₹1,00,00,000. ఇదిగోండి. మీరుండేది ఢిల్లీలోనే కదా, మరి మీకే ఈజీ అవుద్ది కదా. మా మీద ఆల్రెడీ పోలీసులకు కన్నుంది, అందుకే కేపబుల్ పర్సన్ కోసం వెతికాం. ఆంధ్రాలో మీరు ఉన్నారని ఇచ్చాం. ఓకే, డన్. దిగరా, అలా చూస్తావేంటి? కమాన్ క్విక్. తప్పించుకోవాలని చూసావో ఖబర్దార్. ఈ వాయిస్ బాండ్లా ఉంది. అవును, ఇక్కడ కూడా తగలడ్డా. మిస్టర్ బాండ్, నువ్వేదైనా గొడవ చేసావో నిర్దాక్షిణ్యంగా కాల్ చేస్తాను. నీ వల్ల ఒక అమాయకుడు చేస్తాడు. తప్పగా ఆగో. తప్పించుకోవాలని చూస్తావే, లే. కమాన్ సాయి, జీపెక్కరా. నమస్కారం సార్, మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడే వచ్చాము. అక్కడికి నిహారిక వంశీ వచ్చారేమో చూసి చెప్తారా? क्या बात कर रहे हो? ये राष्ट्रपति का घर है. अच्छा अच्छा, हम दोनों हैदराबाद से आए. उधर निहारिका वंशी है. तुम कौन हो भाई? ये क्या तमाशा हो रहा है? पुलिस को बुलाऊं? పోలీసుని పిలుస్తానంటారా? ఇది ఫోన్ల మీద తెలియదు కాదు కానీ డైరెక్ట్ గా ఇంటికి వెళ్దాం పద. చూడు బాబు, ఆ ఎదురుకుండా ఉండే పెద్ద బిల్డింగ్ లోనే రాష్ట్రపతి అంకుల్ ఉండేది. ఇప్పుడు ఆయన కారులోంచి బయటకు వస్తాడు. నువ్వు ఎదురుకుండా వెళ్ళి 2 చేతులు గిట్టి కారు ఆపావనుకో, అక్కతో సహా ఆయన కారు దిగి నీ దగ్గరికి వస్తాడు. ఓకే, వెళ్ళి. कौन है बेटी? అంకుల్ అంకుల్, మిమ్మల్ని కలవడానికి మేము ఢిల్లీ వచ్చాం. నన్ను కలవడానికా? ఎందుకమ్మా? మా నాన్నకు శిక్ష పడింది. ప్లీజ్ అంకుల్, ఎలాగైనా మీరే రక్షించాలి అంకుల్. ఎవరు నువ్వు? జేమ్స్ బాండ్. బాంబు ఎక్కడ పెట్టావు చెప్పరా? చెప్పు. చెప్పరా.
టేక్ హిమ్ అవే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణి, మనం గడిపిన ప్రతి క్షణాన్ని తలుచుకుంటూ జీవితాంతం ఆనందంగా గడిపేయాలనుకుంటున్నాను. నాగార్జున కలుసుకోవాలని నీ కోరిక తప్పక నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను. వస్తాను. బాయ్. సీతారాం, నేను కావాలనుకునే కనపడని ఆ హీరో కంటే నన్ను కావాలనుకుని ఎదురుగా ఉండి అనుక్షణం నన్ను కాపాడిన నువ్వే నా హీరోవి. ఐ లవ్ యూ సీతారాం, ఐ లవ్ యూ సో మచ్. కళ్యాణి, ఒక్కసారి ఇక్కడికి ఇచ్చు. నిజమే.